దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా, ప్రయాసపడే సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా. దేవుని వాక్యాన్ని కొంత సమయం మనం ధ్యానం చేద్దాం. ఈ ఉదయకాల సమయం ముందు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమె ఇర్మీయా గ్రంథము 18వ అధ్యాయం 1 నుండి 6 వచనాల వరకున్న వాక్య భాగాన్ని చదువుకుందాం. యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, కొమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానిని మరి ఒక కుండ చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని వాక్కు తన కుమారునికి ప్రత్యక్షమై చెప్పిన మాట, కుమ్మరి ఇంటికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడమన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కొక్క లైన్ మరలా చదవండి. మొదటి వచనం చూడండి ఒకసారి. యెహోవా వాక్కు ఇర్మీయాతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమని? నీవు లేచి కొమ్మరింటికి వెళ్ళి అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తాను. కొమ్మరింటికి వెళ్ళమన్నాడు. కొమ్మరి ఇంటి ద్వారా దేవుడు కొమ్మరి వాని ద్వారా అతడు చేసే ఆ పాత్ర ద్వారా ఒక ప్రత్యేక పాఠాన్ని నేర్పించడానికి ఇర్మీయాను అక్కడికి పంపించాడు. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటి మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండను చేసేను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమేలాగు సెలవిచ్చాను. ఏమని? అందరూ చదవండి 6వ వచనం. ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలులారా, మీరు నా చేతిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఈ మంటి కొండ తయారు చేస్తున్నటువంటి కుమ్మరిని చూపించి, అతడు చేసే పనిని చూపించి, చివరిలో ప్రభు ఇచ్చిన ఒక చక్కటి పిలుపు ఏంటంటే, ఇశ్రాయేలులారా, మీరు ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా? కుమ్మరి మంటికి ఏం చేస్తున్నాడు, నేను కూడా అది మీ విషయంలో చెయ్యగలను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా అంటూ అని అంటాడు ఒక మాట. ఇదే యెహోవా వాక్కు. జిగటి మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలులారా, మీరు నా చేతిలో ఉన్నారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు జిగట మన్నైనటువంటి మనందరినీ పరమ కుమ్మరి అయిన దేవుడు తన చేతుల్లోకి తీసుకున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. జిగటి మన్ను కుమ్మరి చేతిలో ఉన్నప్పుడు ఏమవుతుంది? అదొక రూపముగా మలచబడుతుంది, అదొక పనికొచ్చే పాత్రగా
తయారు చేయబడుతుంది. తన చేతిలో ఒక అందమైన శిల్పముగా తయారు చేయబడుతుంది. కనుక ఆ పాఠాన్ని చూపించి ప్రభువారు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, మీరు నా చేతుల్లో ఉన్నారు కనుక ఇశ్రాయేలులారా, ఆ కొమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఈరోజు ఒక అందమైన రూపముగా, ఒక పనికొచ్చే పాత్రగా, ఒక దేవుని కొరకు సాక్షులుగా దేవుడు మనల్ని సిద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఈ 3 మాటలను 3 అంశాలకు సూచనగా నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. కొమ్మరి ఇల్లు, చెప్పండి. కొమ్మరి ఇల్లు అది సంఘానికి సాదృశ్యంగా మనం తీసుకోవచ్చు. కొమ్మరి ఇంటిని ఒక సంఘానికి సాదృశ్యంగా తీసుకోవచ్చు. అలాగే కొమ్మరి సారే, చెప్పండి. కొమ్మరి సారే అంటే ఏంటి? అతడు ఎందులో అయితే ఆ జగటం మన్నేసి ఆ చక్రాన్ని తిప్పుతూ ఆ జగటం మన్ను నునుపుగా చేస్తాడో దాన్ని ఏమంటారు? సారి అంటారు. దీన్ని ఒక సహవాసానికి సూచనగా తీసుకోవచ్చు. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇక 3వది జగట మన్ను మానవులమైన మనకు అది సాదృశ్యంగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘానికి వచ్చి సంఘ సహవాసములో ఆ యొక్క సారిపై తిరుగుతూ నలుగుతూ మృదువు చేయబడినటువంటి ఏ విశ్వాస అయినా సరే, ఆ జగటి మన్నుగా ఉన్న మనము ఎప్పుడైతే సంఘ సహవాసములో ఆ రీతిగా త్రొక్కబడతామో, ఏ రీతిగా నునుపుగా చేయబడతామో, అప్పుడు ఆ యొక్క పరమ కొమ్మరి అయిన దేవుడు పనికొచ్చే పాత్రలుగా మనల్ని తయారు చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఇలాంటి పోలికలు ఎన్నో పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటాయి. కాపరి, గొర్రె, ఇలాంటి పోలికలు. ఏమండి? తోటమాలి, వ్యవసాయకుడు, అలాగే వ్యవసాయం, అలాగే కొమ్మరి, కొండ, ఇవన్నీ కూడా సంఘానికి, ఒక విశ్వాసి అభివృద్ధికి ఎన్నో పోలికలుగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడించిన చక్కటి సాదృశ్యాలుగా, చక్కటి మాటలుగా పరిశుద్ధ గ్రంథంలో కనబడతాయి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి మరలా గుర్తు చేసుకోండి, కొమ్మరి పాత్ర అంటే దేవుడు మానవునికి ఉన్న సంబంధాన్ని తెలియజేసేటువంటి ఒక పోలికది. కొమ్మరి దేవుడైతే, మన్ను మనమైతే, ఆయన చేతిలోకి తీసుకున్న జగట మన్నును ఎలాంటి పాత్రగా ఆయన చెయ్యగలడో అన్నది సూచించి ఒక చక్కటి మాటలను ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. మరలా చూడండి, ఇశ్రాయేలు వారలారా, ఈ కొమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా? ఇదే యెహోవా వాక్కు. జగటి మన్ను కొమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. జగట మన్ను కొమ్మరి చేతిలో ఉంటే దాన్ని ఎలా మలుస్తాడో, మన జీవితాలు కూడా యేసయ్య చేతిలో పెడితే ఆయన కూడా ఇంకా మంచి పాత్రలుగా, ఘనమైన పాత్రలుగా తయారు చేస్తాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. కనుక మన దేవుని హస్తవాసి, మన దేవుని చేతులు ఒక బలమైనటువంటి అద్భుతాలు చేసే చేతులు అవి. మామూలు శిల్పకారుని కంటే ఘనమైన చేతులు మన యేసయ్య చేతులు. ఆమేన్ చెప్పండి. మామూలు వైద్యుల కంటే పరమ వైద్యుడు ఆయన చేతుల్లోకి వెళ్తే ఇంకా అద్భుతమైన వైద్యం దొరుకుతుంది. స్తోత్రం చెప్పండి. ఆయన చేతులకున్న శక్తి వేరు, ఆయన చేతులకున్న బలం వేరు. అందుకని ఆయన చేతుల్లో పడితే మనల్ని ఎలాంటి పాత్రలుగా చేస్తాడో ఒకసారి ఈ ఉదయకాలం మనం ఒకసారి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. పరమ కుమ్మరి చేతిలో మంటికి దొరికిన 7 భాగ్యాలు అంటే 7 విషయాలు నేను మీతో చెప్పబోతున్నాను. పరమ కుమ్మరి చేతిలో మంటికి దొరికిన 7 భాగ్యాలు, 7 గొప్ప అంశాలు. ఈ రోజున నీవు ఒక జగట మన్నుగా దేవుని చేతిలోకి వస్తే ఆయన ఏం చేస్తాడు, నిన్ను ఎలా వాడుకుంటాడు, నేను ఏ రీతిగా తన పని కొరకు నిలవబెట్టుకుంటాడు, ఏ రీతిగా తన కృప చూపించి నిన్ను ఆశీర్వదిస్తాడు అన్న విషయాలు కొన్ని మాటలు మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మొదటి మాట పరమ కుమ్మరి అయిన యేసయ్య చేతిలో జగట మన్నుగా మనం అప్పగించుకోగలిగితే, మొదట ఆయన చేతిలోకి వచ్చిన తర్వాత ఆయన చేసేది ఏంటంటే వేరు చేయుట. చెప్పండి మాట. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఎందులో నుండి వేరు చేయాలి? ఏమండి, జగట మన్నును మన్నులో నుండే వేరు చేస్తారు.
మట్టిలో నుండే ఏం తీస్తారు? జగటమన్నును తీస్తారు. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. జగటమన్నును దాన్ని వేరుపరచి జగటమన్నును ఇంకా దానిని సానుపట్టి సారిపై వేసి దాన్ని ఇంకా చక్కగా మృదువైందిగా మారుస్తారు, మనకు తెలుసు. అందుచేత ఒక పాత్ర చెయ్యబడాలంటే ఏ మట్టి పడితే ఆ మట్టి తీసుకోరు, జగటమన్నే కావాలి. కనుక మట్టిలో నుండి మరలా ఏ మట్టిని తీస్తారు? జగటమన్నును తీస్తారు. అంటే మట్టిలో నుండి దేన్ని వేరు చేస్తారు? జగటమన్నుని వేరు చేస్తారు. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. పరమ కుమ్మరి అయిన దేవుని చేతిలోకి వెళ్తే మనల్ని కూడా ఆయన చేసే మొదటి పని ఏంటంటే వేరు చేసేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఎక్కడి నుండి వేరు చేస్తాడు? లోకములో నుండి మనల్ని వేరు చేసేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పటికే యేసయ్య చేతుల్లో ఉన్న వారందరూ వేరు చేయబడ్డారు. ఆమేన్ చెప్పండి. ఆయన మనల్ని ప్రత్యేకించుకున్నాడు. మనకు సాధనాలుగా చేయడానికి, ఒక పాత్రలుగా చేయడానికి మనలను మంటి నుండి వేరు చేసి జగటమన్నిగా చేసి ఆయన చేతుల్లో పెట్టుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఒక అందమైన శిల్పముగా రూపముగా చేయడానికి ఆయన మనల్ని ప్రత్యేకించుకొని తన చేతుల్లోకి తీసుకున్నాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నిజమే, ఎక్కడో ఉండాల్సిన దీనులమైన దరిద్రులమైన మనల్ని ఆయన వేరు చేసి అధికారులతోనూ రాజులతోనూ కూర్చుండబెట్టుకుని ఆ గొప్ప స్థానానికి తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం, మంటిలో నుండి పైకెత్తువాడు ఆయనే, వేరు చేసేవాడు ఆయనే, మనల్ని తీసేవాడు ఆయనే, మనల్ని బలపరిచేవాడు ఆయనే. 1 సమూయేలు 2వ అధ్యాయం 8వ వచనం చదువుదాం ఒకసారి. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంట కొప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుకున్నవాడు ఆయనే, మహిమగల సింహాసనములను స్వతంత్రింపచేటకు వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. స్తోత్రం చెప్పండి. ఎక్కడో పెంట కుప్పల మీద దీనులమై ఉండాల్సిన మనల్ని ఏం చేశాడు? వేరు చేసేసాడు. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. మనం ప్రత్యేకించుకున్నాడు. ఆమేన్ చెప్పండి సరిగట్టిగా. మనం ప్రతిష్ఠించుకున్నాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. అందులో నుండి వేరు చేసి, ఏమండి ఆ మాట రాశాడు ఖచ్చితంగా చక్కగా, పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. వేరు చేశాడా లేదా? నేను లోకంలో ఎక్కడో ఉండాల్సిన దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడండి, నన్ను వేరు చేశాడండి అన్నవాళ్ళు స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. మన కుటుంబాలు వెనకటికి వెళ్తే, మన జీవితాలు వెనకటి పరిస్థితికి వెళితే, ఒక తరం వెనక్కి వెళితే మన జీవితం ఏంటి, మన సాక్ష్యం ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన జీవన శైలి ఏంటి, మన విధానం ఏంటి? పరమ కుమ్మరి అయిన దేవుని చేతుల్లో పడ్డాక ఆయన అధికారులతో కూడా కూర్చోబెడుతున్నాడు, మనల్ని నాయకులతో కూడా కూర్చోబెడుతున్నాడు. ఈ లోకంలో ప్రత్యేకించాడు, వేరు చేశాడు. ఆ దీనత్వం నుండి, ఆ దరిద్రత నుండి, ఆ లేమి నుండి, ఆ కలిమి నుండి, ఆ భయంకరమైన పరిస్థితి నుండి, అన్ని విషయాల నుండి దేవుడు మనల్ని వేరు చేసి ఈ రోజున సమాజానికి ఉపయోగపడే ఒక పాత్రలుగా దేవుడు మనల్ని తయారు చేసుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన చేతిలో ఉన్న మంటిని ఆయన ఎలాగైనా చేస్తాడు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. కాబట్టి ఈరోజు మనం ఎక్కడ ఉండాలి? ఆయన చేతుల్లో ఉంటే మనం వేరు చేయబడిన వాళ్ళమే. ఒక్కసారి ఆయన చేతుల్లోకి వెళ్ళిపోయామంటే మనం పనికిరాని వాళ్ళం కాదు, పనికొచ్చే పాత్రలుగా చేస్తాడు ఆయన. అనేక గొప్పవారి ఎదుట నిలవబెట్టుకుంటాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఏ రీతిగా మంటిలో నుండి జగటమన్నును వేరు చేశాడో, అలాగే నీ కరువులో నుండి, నీ కష్టాల నుండి, నీ ఇబ్బందుల నుండి, భయంకరమైన పరిస్థితుల్లో నుండి, ఈ లోకయాత్రలు అలిసిపోయిన నీ జీవితం నుండి ఆయనని వేరు చేసి నీకు సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని, నెమ్మదిని, ఆశీర్వాదాల్ని ఇచ్చే గొప్ప దేవుడైన స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకా ఎవరైనా దీనులుగా ఉండిపోతే, దారిద్రతలో ఉండిపోతే, ఇంకా మీ జీవితంలో ఎదుగుదల లేక నిరాశతో, నిస్పృహతో, వేదనతో, దుఃఖంతో, కలవరాలతో ఉండిపోతే, ఈ మాటలో చెప్పినట్లుగా లేమి గలవారిగా పెంట కుప్పల మీద దీనులుగా ఉండిపోతే,
ఈ రోజున దరిద్రులుగా ఉండిపోతే ఈరోజు మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఓ కొమ్మరి, ఓ పరమ కొమ్మరి, నీ చేతిలోకి నన్ను తీసుకోండయ్యా. ఈరోజు నీ చేతిలోకి నన్ను అప్పగించుకున్నాను ప్రభువా, నన్ను ఇదిగో ప్రభువా తీసుకోండి ప్రభువా. దేవుని చేతుల్లోనికి నువ్వు రాగలిగితే, ఆయన చేతుల్లోనికి అప్పగించుకోగలిగితే ఈ రోజున నిన్ను మట్టి నుండి వేరు చేసి జగటమన్నిగా చేసి పనికొచ్చే మట్టిగా ఆయన తయారు చేయడానికి ఆయన ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము, వేరు చేయబడిన గొప్ప సమూహం పరలోకంలో చూస్తున్నాడు భక్తుడు. స్తోత్రం కలుగును గాక. మనం కూడా గుంపులో ఉండబోతున్నాం. ఆమె చెప్పడం సరిగట్టిగా. ఇక్కడ భూమి మీద ఉండగా నిన్ను నువ్వు అప్పగించుకొని పరమ కుమ్మరి అని దేవుని చేతిలోకి వెళితే ఒక రోజు రాబోతుంది, సమూహము వేరు చేయబడిన సమూహాన్ని అక్కడ చూడబోతున్నాం. ఆ సమూహంలో మనం కూడా ఉండబోతున్నాం. తెల్లటి దుస్తులు ధరించిన అనేకుల గొప్ప సమూహాన్ని అక్కడ భక్తుడు చూస్తున్నాడు. ఆ గుంపులో మనం కూడా ఉండబోతున్నాం. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అదే వేరు చేయబట్టం అంటే. ఆ పరమ కుమ్మరి చేతిలోకి వెళ్తే ఆయన ఈ లోకంలోనూ దీవిస్తాడు. ఈ లోక యాత్ర ముగించిన తర్వాత కూడా మనల్ని ప్రత్యేకమైన గుంపులో పెడతాడు ఆయన. ఆమేన్ చెప్పండి. ఈ లోకంలో మనం ఆశీర్వదించబడతాం. ఈ లోక యాత్ర ముగించబడిన తర్వాత ఒక ప్రత్యేక స్థానాన్ని, ఒక ప్రత్యేక గుంపును ఆయన మన కొరకు అక్కడ సిద్ధపరిచాడు. ఆ గుంపులో కూడా మనం నిలబడబోతున్నాం. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. అందుకని ఆ పరమ కుమ్మరి చేతిలోనికి వెళ్ళిన జగటమన్ను వలె నీ జీవితం ఉందా? అప్పగించుకున్నావా? ఆయన చేతుల్లోకి వచ్చేసావా? వాళ్ళు ఇంకా రాకపోతే ఈ రోజున ప్రభు చేతుల్లోకి రా. ఆయనను లోకం నుండి వేరుపరిచి నీ స్థితిని మార్చి నీకు గొప్ప స్థితిని ఇచ్చి అధికారులు ఎదుటి, రాజులు ఎదుటి ఇక్కడ కూర్చోబెట్టడమే కాదు, ఆయన ఆయా జాతుల్లో నుండి, భాషల్లో నుండి, వంశాల్లో నుండి వేరుపరిచి ఒక గుంపును మనం పరలోకంలో చూడబోతున్నాం. ఆ మహిమ రాజ్యములో దేవుడు మనల్ని కూడా వేరుపరిచి ఒక ప్రత్యేక గుంపులో నిలబెట్టబోతున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. రెండవ మాట, మొదటిది ఏం చేయబడతాం చెప్పండి? వేరు చేయబడతాం. గట్టిగా చెప్పండి. పరమ కుమ్మరి చేతిలో మంటికి దొరికిన 7 భాగ్యాల్లో మొదటిది, ఆయన చేతుల్లోకి వెళ్తే మనల్ని ఏం చేస్తాడు? ఆయన వేరు చేస్తాడు. ఎందులో నుండి వేరు చేస్తాడు? లోకములో నుండి వేరు చేస్తాడు. దరిద్రతలో నుండి వేరు చేస్తాడు. దీనత్వంలో నుండి వేరు చేస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుని రాజ్యములో మనలో ఒక ప్రత్యేకమైన గుంపుగా ఆయన సిద్ధపరుస్తాడు. స్తోత్రం కలుగును గాక. రెండవ మాట శుభ్రపరచి మృదువైనదిగా చేస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? ఆ మట్టి ఆయన చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? అది శుభ్రపరచబడి మృదువైనదిగా మార్చబడతాడు. చెప్పండి ఎలాగా? రైట్. ఈ జగటమన్ను కుమ్మరి చేతిలోకి వెళ్ళినప్పుడు అతడు చేసే రెండవ పని ఏంటంటే దాన్ని శుభ్రం చేస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? శుభ్రం చేస్తాడు. నిజమే. అందులో రాళ్ళు, చెత్త, చెదారం, రప్పలు ఏమైనా ఉంటే ఏం చేయాలి? ముందు ఒక కుండ తయారు చేయాలంటే రాళ్ళుగా ఉంటే అవుతుందా? అందులో ఇంకా పనికిరాని చెత్త, చెదారం ఉంటే అవుతుందా? ఏం చేయాలి? శుభ్రపరచాలి. ఈ మన్నును కూడా పరమ కుమ్మరి అని చేతిలో ఒక పనికొచ్చే పాత్రగా చేయాలనుకున్నప్పుడు ఈ మన్ను ఆయన చేతిలోకి వెళ్ళినప్పుడు ఏం చేయబడుతుంది? శుభ్రపరచబడాలి. ఆమె చెప్పండి. శుభ్రపరచబడటం అంటే ఏంటో చెప్పండి. మన పాప జీవితం, మన రోత జీవితం, మనలో పనికిరాని కార్యాలు, మనలో చెడు వ్యసనాలు, ఇంకా దేవునికి అయిష్టమైన కార్యాలు అన్నీ ఆయన చేతుల్లోకి వెళ్ళగానే ఏం చేస్తాడు? ఆయన తీసేస్తాడు. అవి పోవాలి ముందు. నేను ఏమంటున్నానంటే ఇక్కడ కూర్చొని ఇంకా పనికి మాలిన ఆ భయంకరమైన చేష్టలు ఎవరి మనసులోనైనా పనిచేస్తుంటే ఇంకా కొమ్మరి చేతిలో మంటిగా నువ్వు మలచబడలేదన్నమాట. అర్థమవుతుందా? కొమ్మరి చేతిలో జగటి మన్నుగా నువ్వు ఉంటే ఈ పాటికే నువ్వేమైపోవాలి? శుభ్రమైపోవాలి. మందిరానికి వచ్చి కూడా ఇంకా పనికిరాని పనికి మాలిన వేషాలతో, పనికిరాని చెత్త చెదారంతో, పాపముతో, చెడుగుతో నింపబడి ఉంటున్నావంటే
ఇంకా నువ్వు మంటిగానే ఉన్నావు కానీ కొమ్మరి చేతిలో ఉన్న మంటిగా లేవన్నమాట. ఆయన చేతుల్లోకి రాలేదన్నమాట. నిజంగా ఆయన చేతిలోకి వచ్చేస్తే మరలా నీ నోట బూతు మాటలు ఉండవు. స్తోత్రం చెప్పండి. అమ్మా పురుషులారు అంటున్నారా? పనికి మాలిన చెత్త చెదారం మనలో ఉంటుందా? కొమ్మరి చేతిలో ఉంటే అన్నీ శుభ్రం అయిపోతాయి. రాళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి, పుల్లలన్నీ బయటకు వచ్చేస్తాయి, చెత్త చెదారం అంతా ఏరి పారేస్తాడు. ఆమెం చెప్పండి. అంతే. పరమ కొమ్మరి చేతిలో ఉన్న నోట బూతులు రావు, చెడ్డ మాటలు రావు, చెడు వ్యసనాలు ఉండవు, త్రాగుడు ఉండదు, వ్యసనాలు ఉండవు, వ్యభిచారం ఉండదు, దొంగతనాలు ఉండవు, ఏముండవు. ఒక పరిశుద్ధమైన మన్నుగా మారిపోతాం. ఆమె చెప్పండి. శుభ్రపరచబడిన మన్ను అయిపోతాం. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఉదయకాల సమయం ఇంకా ఎవరైనా చెడుగును మనసులో పెట్టుకొని, చెడును హృదయాల్లో పెట్టుకొని కొమ్మరే అంటున్నావేమో. శుభ్రపరచబడాలి. ఆయన చేతుల్లోకి వచ్చిన తర్వాత ఆయన చేసే మొదటి పని అది. నేను తీయను, ఇక్కడే ఉంటాను, నా చెడుకి ఇక్కడే ఉండాలి, నా పాపం ఇక్కడే ఉండాలి, నా వ్యసనాలు ఇక్కడే ఉండాలి, నేను ఆయన చేతిలోనే ఉంటానంటే కుదరదు. అలా ఒకవేళ పనికిరాని దానిగా ఉండిపోతే ఆ మట్టిని ఏం చేస్తాడు? తీసి ప్రక్కన పడేస్తాడు. దానితో పాత్రను చేయలేడు ఆయన. అందుకని ఆ మంటితో ఒక పనికొచ్చే పాత్రగా మలచాలి అని అంటే ఏం చేయాలి చెప్పండి? శుభ్రపరచబడాలి. చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. మరి శుభ్రపరచబడ్డావా? దేవుని చేతుల్లో శుభ్రమయ్యావా? పరిశుద్ధంగా మార్చబడ్డావా? దేవునికి ఇష్టమైనటువంటి జీవితంలోకి వచ్చావా? ఆయన కోరుకున్నటువంటి జీవితాన్ని నువ్వు సంపాదించుకున్నావా? ఆయన నిన్ను మలచడానికి ఇష్టపడుతుండగా ఇంకెక్కడ రాళ్ళు, రప్పలు, చెత్త చెదారం ఏమైనా ఉంటే తీసి పడేసి ఆయనకి ఇష్టమైనటువంటి జగటమన్నుగా నువ్వు సిద్ధపరచబడ్డావా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శుభ్రం చేసి ఏం చేస్తాడు? రెండవది మృదువైనదిగా మారుస్తాడు. చెప్పండి ఒకసారి గట్టిగా. జగటమన్నుని చూడండి ఎలా ఉంటుందో. ఒక మృదువైన ఆ సారిలో వేసి దాన్ని తిప్పి 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 ఏం చేస్తాడు? దాన్ని మృదువుగా మార్చేస్తాడు. మృదువైన స్వభావం వచ్చేస్తుంది మన్నుకి. స్తోత్రం చెప్పండి. ఆయన చేతుల్లో పడితే కఠినత్వం అనేది ఉండదు, మృదువుగా మారిపోద్ది. అపోస్తుడైన పౌలు దీనికి ఒక ఉదాహరణ అయినటువంటి జీవితంగా మనకు కనబడతాడు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో పౌలు పలికిన మాటలే మనకు దీనికి సాదృశ్యం. పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనయ్యున్నాను. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. పూర్వం నేను ఎలాంటి వాడిని? ఒకప్పుడు మన జీవితాలు కూడా పూర్వం ఎలాంటివి? హింసాత్మకులం, దోషకులం, హానికరులం, చెడ్డవాళ్ళం, పాపంలో ఉన్నవాళ్ళం. ఏం చేశాడంట? చదవండి అన్నమాట. పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడైన నన్ను ఏం చేసుకున్నాడు? ఇప్పుడు ఆయన చేతుల్లోకి తీసుకొని దాన్ని పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, మృదువైన స్వభావంతో మార్చేశాడు. ఆమె చెప్పండి. పౌలుని అలా మార్చేశాడు. ఈరోజు నిన్ను కూడా అలా చేయాలనుకుంటున్నాడు ప్రభు. మనల్ని కూడా అలాంటి పాత్రగా చేయాలనుకుంటున్నాడు. ఆమె చెప్పండి. తన పరిచర్య కొరకు పనికొచ్చే సాధనాలుగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఆమె చెప్పండి. ఆయన పని కొరకు ఇష్టమైన పాత్రలుగా సిద్ధపరచాలనుకుంటున్నాడు. ఆమె చెప్పండి. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. అందుచేత ఈరోజు ఇంకా నీలో జరగని 2 కార్యాలు ఉంటే నువ్వు ప్రభు దగ్గర చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? ప్రభువా, నీ చేతుల్లోనికి నన్ను తీసుకోండి అంటున్నాను, కానీ నాలో ఉన్నవి బయట పారేయడానికి నేను ఇష్టపడట్లేదు నాయన, దయచేసి నన్ను క్షమించండి. కనుక మొదట నీ చేతుల్లోకి వస్తున్నాను, నన్ను ఎలా శుభ్రపరచాలనుకుంటే అలా శుభ్రం చేయండి, నన్ను పవిత్రపరచండి, నాలో ఉన్న ప్రతి దోషమును క్షమించండి, మన్నించండి, నీకు ఇష్టమైన పాత్రగా చేయండి. అంత మాత్రమే కాదు, పూర్వం నేను హింసకుడును, దోషకుడును, హానికరుడను నన్ను ఇదిగో నీ చేతిలోనికి తీసుకొని ఒక మృదువైన జగటమన్నుగా మార్చండి నైనా, ఒక మృదువైన స్వభావముతో నన్ను చెయ్యండి ప్రభు అని ప్రభు సందులో ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. హల్లెలూయా చెప్పండి. మొదటగా ఏమవుతుంది? జగటమన్ను దేవుని చేతిలోకి వెళితే వేరు చేయబడుతుంది. ఎందులో నుండి? లోకములో నుండి, మన బలహీనతల్లో నుండి, మన దీనత్వంలో నుండి, భయంకరమైన లేమిలో నుండి
అన్నిట్లో నుండి వేరు చేసి అధికారులు ఎదుట, రాజులు ఎదుట ఆయన మనలను కూర్చోబెడతాడు. అంత మాత్రమే కాదు, రానున్నటువంటి దేవుని రాజ్యంలో, పరలోకంలో ఆయా భాషలు మాట్లాడే వారి నుండి, ఆయా వంశములలో నుండి, ఆయా తెగలలో నుండి, అందరిలో నుండి వేరుపరిచి ఒక ప్రత్యేక గుంపుగా తెల్లటి వస్త్రాలు ధరించి ఆయన ఎదుట నిలబడినటువంటి దేవుని బిడ్డలుగా మనల్ని వేరుపరిచి ఆయన రాజ్యంలో నుంచోబెట్టబోతున్నాడు. స్తోత్రం చెప్పండి సరిగట్టిగా. రెండవ మాట చెప్పండి, శుభ్రపరచి. గట్టిగా చెప్పండి. మృదువైనదిగా చేయబోతున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. అంటే పరిశుద్ధ పరచి దేవుని సన్నిధిలో మనల్ని ఎలా చేయబోతున్నాడంటే మృదువైన స్వభావంగా. ఆమేన్ చెప్పండి సరిగట్టిగా. ప్రభువు కొరకై ఒక చక్కటి సాత్వికమైన మనసు కలిగిన వారిగా ఆయన మనల్ని సిద్ధపరచబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడవ మాట, ఈ జగడమ్మను తీసుకొని ఆయన ఎక్కడ వేయబోతున్నాడు తెలుసా? సారెపై వేయబోతున్నాడు. చెప్పండి, గట్టిగా చెప్పండి. సారె దేనికి సూచన అని చెప్పాను? సహవాసానికి సూచన. చెప్పండి దేనికి? మంటి కొమ్మరి ఇల్లు సంఘానికి సూచన అయితే సారే సహవాసానికి సూచన. మనల్ని తీసుకొచ్చి ప్రభు ఎక్కడేస్తాడంటే సహవాసంలో పడేస్తాడు. అంటే ఆ చక్రం తిరుగుతూ ఉంటుంది, ఆ సహవాసంలో ఉంటాం. ఆమేన్ చెప్పండి. ఒక విశ్వాసి ఒక రూపంలోనికి మలచబడేది ఎక్కడో తెలుసా? గట్టిగా చెప్పండి. సహవాసంలోనే. స్తోత్రం చెప్పండి. ఒక విశ్వాసి ఒక వ్యక్తికి సహవాసం లేకపోతే ఆ వ్యక్తి ఒక రూపంలోనికి రాలేడు, మార్చబడలేడు. సహవాసంలోనే దేవుడు తనకిష్టమైన పాత్రగా నిన్ను మలుస్తాడు. ఈ సహవాస చక్రం ఆగకూడదు, అది తిరుగుతూ ఉండాలి. ఆమేన్ చెప్పడం సరిగట్టిగా. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. అపోస్తలుల గారి 2:42 చెప్పిన మాట ఒకసారి గుర్తుపెట్టుకుందాం. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక యుండిరి. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. ఎందులో ఎడతెగకున్నారని చెప్పండి. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగకుండా. ఆదిమ సంఘము పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడిన మొట్టమొదటి ప్రసంగానికి 3,000 మంది ఒకేసారి బాప్తిసం తీసుకొని వారు సంఘముగా మలచబడ్డారు. కొమ్మరి ఇంటిలోనికి వచ్చారు. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. ఆ కొమ్మరి ఇంటిలోనికి వచ్చిన సంఘాన్ని దేవుడు ఎక్కడేసాడు తెలుసా? సారెపై వేశాడు. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. అంటే సహవాసములో వేశాడు. గట్టిగా చెప్పండి ఒకసారి. స్తోత్రం చెప్పండి. ఆ సహవాసములో ఎడతెగని అనుభవాలలోనికి దేవుడు వారిని నడిపించాడు. ఆమేన్ చెప్పడం సరిగట్టిగా. మీరు సరిగ్గా మలచబడాలంటే సహవాసంలో పటిష్టంగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. సహవాసంలో ఉండి ఉండనట్టున్నవాడు ఒక రూపంలోనికి మలచబడలేడు. సహవాసంలో అంటనట్టున్నవాడు ఒక రూపంలోనికి రాలేడు. సహవాసంలో ఎడతెగక. చెప్పండి, సహవాసంలో ఎలా ఉన్నారంటే ఆదిమ సంఘం ఎడతెగక. గట్టిగా చెప్పండి, ఎలా ఉన్నారు? ఎడతెగక. ఎప్పుడు పడితే అప్పుడు సంఘానికి వచ్చేవారు, ఎప్పుడు పడితే అప్పుడు సహవాసంలోకి వచ్చేవారు, ఎప్పుడు పడితే అప్పుడు కూడుకునేవారు, ఎప్పుడు పడితే అప్పుడు ఆ రొట్టెలో పాలు పొందేవారు, ప్రార్థన చేసేవారు, అపోస్తలుల బోధలో ఉండేవారు. ఈ సహవాసము పటిష్టంగా అందులో చక్రం తిప్పుతా ఆ సారే ఎలాగైతే తిరుగుతా ఆ మట్టిని మృదువైందిగా మార్చి ఒక అందమైన శిల్పంగా తయారు చేయడానికి అది సానబట్టిందో, అలాగే సహవాసం కూడా ఒక విశ్వాసం ఏం చేస్తుందంటే ప్రార్థనలో నలగొట్టి అపోస్తలుల బోధలో వాళ్ళు సరిచేసి వారిని సరిగ్గా పెంచి ఆధ్యాత్మిక జీవితంలో ఒక అందమైన రూపంగా తయారు చేయడానికి సహవాసమే ఒక విశ్వాసాన్ని సిద్ధపరుస్తుంది. స్తోత్రం చెప్పండి. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8008 777
800 మరియు 8008 777 444.